శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. నమస్కారం గురుదేవ, నవగ్రహాలు ఒక వ్యక్తి పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? నవగ్రహాల పేర్లు చెప్పి మనుషుల్ని భయపెట్టడం ఎంతవరకు కరెక్ట్? మనం నవగ్రహాలు మన మీద ప్రభావం చూపెడతాయి అంతవరకు. నవగ్రహాలు అంటే ఏమిటి? భగవంతుని యొక్క స్వరూపాలు. అది గురుడైనా కుజుడైనా శని అయినా భగవంతుని యొక్క రూపాలు. అంటే సృష్టి ప్రకృతి యొక్క రూపాలు. పోని భగవంతుడని ఓ పేరు పెట్టేసరికి కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. సృష్టి ప్రకృతిలో భాగాలు అవి. ప్రకృతిలో ప్రతీది కూడా మన మీద ప్రభావం చూపెడుతూనే ఉంటుంది. తొమ్మిది రకాలైనటువంటి భావాల్ని కలిగి ఉంటాయి. 9 రకాల సైజుల్లో ఉంటాయి. తొమ్మిది కూడా ఒకే వివిధ కక్షల్లో వివిధ వేగాలతోటి చరిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో అవన్నీ కూడా మన మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. అంటే ప్రకృతిలో ఉండేటువంటి వ్యక్తులందరి మీద కూడా ఒక రకమైన ప్రభావాన్ని చూపెడతాయి. కానీ మన యొక్క కర్మను బట్టి మనం వాటి నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని తీసుకుంటూ ఉంటాం. మరి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అలాగే భగవంతుని యొక్క స్వరూపాలైనటువంటివి పంచభూతాలు, నవగ్రహాల యొక్క ప్రభావము, వాటి యొక్క స్వరూపము మనలో కూడా ఉంది. ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. 9 భావాలు ఉంటాయి మీలో. 9 భావాలకు అనుగుణంగా కొన్ని ఇష్టాలు మీలో ఉంటాయి. ఒక గ్రహం మిమ్మల్ని కోపగించింది, మీ మీద కోపగించింది అంటే దాని ఉదాహరణకి చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ఎలాగంటే, ఒక అతను అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చేసరికి శని నీ మీద కోపగించింది, అంచేత శని పట్టుకుంది నిన్ను. అందుకు నువ్వు ఈ పీరియడ్లో ఈ అనారోగ్యాన్ని పొందుతున్నావు. అంచేత శనికి శాంతి చేస్తే అది నివారణ అయిపోతుంది అన్నాం. శని అంటే శని భగవానుడు అంటున్నాం కదా మనం. శని భగవంతుడు, దేవుడు, దేవుని యొక్క రూపము. అంటే గ్రహము మన మీద ప్రత్యేకంగా కోపగిస్తుందా? ఫస్ట్ ప్రశ్న. ఒక వ్యక్తి మీద కోపగిస్తుందా? కోపగిస్తే ఎందుకు కోపగిస్తుంది? తనకి ఏదైనా పెట్టమనా, లేకపోతే తను ఏదైనా చేయమనా? అంటే ఆ శనికి కొంత మనం ఏదో ఒక సమర్పిస్తే కోపం తగ్గిపోద్ది అంటున్నాడు. భగవంతుని యొక్క రూపాలకి ఒకరి మీద వ్యతిరేకించడం, కోపగించడం లేదా ఆశించటం, మనల్ని నుంచి భగవంతుడు ఆశిస్తాడా? లేదు. మరి ఎందుకు ఇలా చెప్తున్నారంటే మనలో ఉండేటువంటి భయాన్ని, బలహీనతని రేకెత్తిస్తున్నారు. మన భవిష్యత్తు ఏమైపోద్దో భయం, ప్రాణం పోద్దేమో. అంటే ఎవరినొకరిని అడిగితే ఎంత నీకు శని కోపగించాడో ఆ శనికి నివారణ చేసేస్తే తగ్గిపోద్ది. లేదా పెళ్ళి అవ్వట్లేదు. పెళ్ళి అవ్వకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇతనిలో అయిష్టత ఉండొచ్చు, శరీరక లోపం ఉండొచ్చు, లేకపోతే అతని తెలివితేటల్లో లోపం ఉండొచ్చు, అతని భావజాలంలో తేడా ఉండొచ్చు, అతని ఆత్మీయత అనురాగాల్లో తేడా ఉండొచ్చు, కోరికల్లో తేడా ఉండొచ్చు, అభిరుచుల్లో తేడా ఉండొచ్చు. వీటన్నిటిని బేరీజు వేసుకోకుండా ఆ కుజుడు కోపగించాడు నీ మీద, దానికి ఏదో క్రియ. ఎక్కడున్నాడు కుజుడు? ఫలానా చోట ఉన్నాడు. అక్కడే ఉంటాడా? ఇవన్నీ ఏమిటంటే మనం కల్పించేసి బలహీనతల్ని క్యాష్ చేసుకోవటానికి ఉపయోగించేటువంటి నువ్వు భావన ఉంటుంది నీలో. ఆ భావన సరి చేసుకోవటానికి నువ్వు నీ అంతరంగంలోంచి సాధన చెయ్యి. ఇది కరెక్ట్ అండి.